గోంగూర పప్పుని చాలా సింపుల్‌గా చేసి చూపిస్తాను. చూద్దాం రండి. 1 గ్లాస్ పప్పుని తీసుకొని కుక్కర్‌లోకి వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పప్పులోకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ గోంగూర ఆకు తీసుకొని కట్ చేసుకొని పప్పులోకి వేసుకోవాలి. తర్వాత ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పప్పులోకి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 2 గాని 3 గాని విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. అంతేనండి, పప్పు ఉడికిపోయింది. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని గోలివ్వాలి. నెక్స్ట్ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అంతటా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పును తీసుకొని పోపులోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు గోంగూర పప్పుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.